వివాహం ఆలస్యం, నిరుద్యోగం, ఉద్యోగ సమస్యలు, ఆర్థిక సమస్యలు, నరదృష్టి, వ్యాపారాభివృద్ధి కొరకు ఈ ఆలయాన్ని సందర్శించండి. శనీశ్వర దేవాలయం రోడ్ నంబర్ 3, ద్వారకానగర్ మెయిన్ రోడ్, మునగనూరు, హయత్ నగర్, హైదరాబాద్, తెలంగాణ. ఫోన్ నంబర్ 9393584460. శనీశ్వర అనుగ్రహ ఫల సిద్ధ్యార్థం ఆలయాన్ని సందర్శించి సకల దోషముల నుండి విముక్తి పొందగలరు. 2025కి 26కి జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాట్స్ ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. 2026లో ఏంటంటే నాగనాథ్ గారు, ఇప్పుడు 2026 మిక్స్డ్ ఫలితాలు ఉన్నాయి అని చెప్తున్నారు మీరు. కానీ అందరికీ ఒకేసారి చెప్పడం అంటే కష్టం కాబట్టి రాసుల వారీగా మనం మాట్లాడుకుందాం. 12 రాసులు ఉన్నాయి కదా. మొదటి రాశి మేష రాశి వారికి ఈ 2025కి 26కి ఏమైనా డిఫరెన్స్ ఉంటుందంటారా? ఆల్రెడీ వీళ్ళు ఏలినాటి శని ప్రభావంతో కొంచెం ఇబ్బంది పడుతున్నారు. సో ఇది ఎలా ఉండబోతుందంటారు? 2026 వీళ్ళకి ఏమన్నా మంచి చేసే అవకాశం ఉంటుందా? దాని గురించి తప్పకుండా. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. హర్షిణి గారు, 2025కి 26కి మేషరాశి వాళ్ళకి ఆరంభం నుంచే, అంటే జనవరి 1 నుంచే వీళ్ళకి ఎల్నాటి శని ఉంటుంది. ఎల్నాటి శని ఉంటుంది. పంచమ భావంలో వాళ్ళకి కేతు ఉంటాడు. లాభస్థానం అయినటువంటి కుంభరాశిలో వాళ్ళకి రాహు ఉంటాడు. ఓకే. సో ఒక ప్యాకేజ్ ఆఫ్ ఎనాలిసిస్ అంటారు. అంటే ఏ ఏరియాలో వీళ్ళు మాస్టర్ అవ్వచ్చు, ఏ ఏరియాలో వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి, ఏ ఏరియాస్కి వచ్చినప్పుడు వీళ్ళు రిస్క్ తీసుకోవచ్చా తీసుకోకూడదు అన్నప్పుడు ఫస్ట్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి. అంటే దిస్ ఇస్ ద ఇయర్ ఆఫ్ యూత్. మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోవాలి అంటే ద ఇయర్ 2026 ఇది ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్, ద ఇయర్ ఆఫ్ డ్యుయాలిటీ, ద ఇయర్ ఆఫ్ ఈగో, ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్, ద ఇయర్ ఆఫ్ మేనిఫెస్టేషన్. సో ఇన్నిట్లో వీళ్ళు ఎక్కడ అడ్జస్ట్ అవుతారు, ఎక్కడ అడ్జస్ట్ కాకూడదు అంటే వాళ్ళకి ఒక క్లారిటీ ఇవ్వాలి. ద ఇయర్ ఆఫ్ యూత్ఫుల్నెస్ అంటే ఏంటంటే ఫస్ట్ థింగ్, మేషరాశి వాళ్ళకి ఒక పెక్యులియర్ మనస్తత్వం ఉంటుంది. ఏంటంటే వాళ్ళు ఏదైనా వాళ్ళకు ఒక మనసులో ఒక భావం, ఒక ఆలోచన వచ్చినప్పుడు నేను పలానా చోట డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకున్నప్పుడు అది అక్కడ లోకల్ మార్కెట్ తో సంబంధం లేని ఇన్ఫర్మేషన్ కూడా అక్కడ ఏం నడుస్తున్నా నడవకపోయినా, ఆ బిజినెస్ అక్కడ పనిచేస్తుందా లేకపోయినా కానీ వాళ్ళకంటూ వాళ్ళకు ఒకటి అనిపించింది అనుకోండి, వాళ్ళు దాని మీద వర్క్ చేసి ప్రపంచంతో ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళ సొంత నిర్ణయం తీసుకొని రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేస్తారు వాళ్ళు. సో ఇక్కడ వాళ్ళు ఆ ఎనర్జీ ఉంటుంది చూడండి, అది యాక్చువల్గా అది గుడ్ ఎనర్జీ. యాక్చువల్లీ మీరు ఇప్పుడు అందరూ రియల్ ఎస్టేట్ డబ్బులు పెడుతున్నారు, మీరు పెట్టారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్? అసలు ప్రపంచంలో ఇప్పుడు ఎవడు కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో వెళ్ళట్లేదు, కానీ వీళ్ళకి ఒక కొత్త కోణం అనిపిస్తుంది. ఏంటంటే అరే పలానా ఏరియాలో ఇంకా డెవలప్ కాలేదు, ఇప్పుడు మనం ఇన్వెస్ట్మెంట్ చేసి మేబీ ఒక 4-5 years తర్వాత, లేక మేబీ 1 year తర్వాత అది డెవలప్మెంట్ అవని వీళ్ళకి అనిపిస్తే చాలు. సో ఇందులో మేషరాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఇయర్ 2026లో ఏంటంటే మీరు ఏం చేసినా మీ ఊహ నుంచి, మీ ఆలోచన నుంచి, మీ క్రియేటివ్ థింకింగ్ నుంచి, ఇన్స్పిరేషన్ గా వచ్చినటువంటి ఆలోచనల నుంచి మీరు పూర్తిగా దాంతో ఏకమైపోయి, అంటే మీ ఆలోచనతో పూర్తిగా ఏకమైపోయి దాన్ని ప్రూవ్ చేయడం కోసము మీరు ఎటువంటి లోన్స్ తీసుకోవడం కానీ, పెద్ద పెద్ద లోన్స్ కి వెళ్ళడము అన్నది వీళ్ళు జనరల్ గా వీళ్ళు ఇన్వెస్టర్స్ చేసేటువంటి, మేషరాశి వాళ్ళు ఇన్వెస్టర్స్ చేసేటువంటి పని ఇది. వాళ్ళతో 2025లో కూడా చేసి ఉంటారు వీళ్ళు. సో 2026లో ఈ ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అడ్వైస్ చేస్తుందా? నో. సో అంటే అర్థం ఏంటి? ఫస్ట్ బ్లంట్ పాయింట్ ఏంటంటే 2026 ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ వరకు సో వీళ్ళు ఇమీడియట్ గా లోన్ తీసుకొని వాళ్ళ సొంత ఆలోచనల నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయిపోయి వాళ్ళే మోటివేట్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ చేసి అక్కడ ఏవైతే వీళ్ళు ఫైనాన్షియల్ అన్సర్టనిటీస్ అన్న పదం కూడా చెప్పండి, ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీ. ఎక్కడ వీళ్ళకి గతంలో 2025లో ఆల్రెడీ వీళ్ళకి డెప్ట్స్ ఉన్నాయి, వీళ్ళు లైఫ్ స్టైల్ మ్యాచ్ అవ్వడానికి కూడా అప్పులు చేస్తారు. గుర్తుపెట్టుకోండి, మేషరాశి వాడు అప్పు చేసినా లగ్జరీగా ఉండాలనుకుంటారు తప్ప అణిగి అణుచుకొని ఉన్న దాంట్లో అడ్జస్ట్ అయిపోయే టైప్ కాదు వాళ్ళు. అర్థమైందండి? మీ దగ్గర అప్పు చేస్తే మీరు ఇంటికి వచ్చారనుకోండి, పక్కన దగ్గర అప్పు చేసుకొచ్చి మొహాన్ని కొడతారు. మాట పడరు. లైఫ్ స్టైల్ దగ్గర వాళ్ళు దే వాంట్ లగ్జరీ లైఫ్, ద మినిమం కంఫర్టబుల్ లైఫ్ కావాలి వాళ్ళకి. ఇట్లా కన్వెన్షనల్ గా డొసైల్ గా ఉండే లైఫ్ వాళ్ళకి ఇష్టం ఉండదు. సో మరి 2026 ఆరంభం దాన్ని సూచిస్తుందా? మీరు రిస్క్ తీసుకొని, ఇన్వెస్ట్మెంట్ తీసుకొని, లోన్స్ తీసుకొని వాటి మీద ఏమైనా మీకు సూచన ఉందా? నెగటివ్ ఉంది అది.
సో వీళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో అడ్వెంచర్స్ కి వెళ్ళకపోవడం అన్నది ఈజ్ అ టాప్ ప్రయారిటీ సజెషన్. ఇది రెండోది ఈగో, ద ఇయర్ ఆఫ్ ఈగో అన్నాను. ఇయర్ ఆఫ్ ఈగో అంటే ఏంటంటే ఈ అహంకారం అని కాదు. అక్కడ ఇయర్ ఆఫ్ ఈగో అంటే ఏంటంటే యూ వాంటెడ్ టు ప్రూవ్ సంథింగ్ టు దిస్ వరల్డ్. ఐ వాంట్ టు ప్రూవ్ మై సెల్ఫ్, ఐ వాంట్ టు ప్రూవ్ మై ఇంటెలిజెన్స్, ఐ వాంట్ టు ప్రూవ్ మై లీడర్షిప్. ఇట్లా రకరకాలుగా మనం ఊహించుకుంటాం. కానీ దానికి ఎక్కడ వీళ్ళకి మైనస్ పాయింట్ అవుతుంది అంటే ముఖ్యంగా మార్చ్ ఏప్రిల్ వరకు వీళ్ళు ఏం చేయాలనుకున్నా కానీ ఒక ప్రైడ్ ని సెలబ్రేట్ చేసుకుంటారు లోపల. బయట ప్రపంచానికి చెప్పినా చెప్పకపోయినా బయట చాలా జెంటిల్మెన్ లాగా కూల్ గా ఉంటారు, కానీ లోపల మాత్రం ఎప్పుడు ఒక ప్రైడ్ పర్సనాలిటీ, ఒక లీడర్ లోపల కూర్చొని ఉంటాడు. సో వాళ్ళు అది మీకు ఎక్కడ కనిపిస్తుంది వాళ్ళ జీవన విధానంలో అంటే వీళ్ళు ఒక విషయంలో మనం రాంగ్ డెసిషన్ తీసుకున్నాము, ఇప్పుడు మనం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేయాలి లేదా స్టాప్ చేయాలనుకున్నప్పుడు అప్పుడు వీళ్ళు ఆ ఈగో కనెక్ట్ అవుతారు. మన సమాజం ఏమనుకుంటది, మన చుట్టుపక్కల వాళ్ళు ఏమనుకుంటారు, ఇన్ని రోజులు మన గురించి ఇలా అనుకున్నారు. మీరు చూడండి చాలా మంది అప్పులు చేసి కూడా లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారు. కార్లు, బంగ్లాలు, రెండు కాస్ట్లీ మొబైల్స్ ఉంటాయి, అన్ని చేస్తున్నాడు. కానీ ఇవన్నిటికీ కూడా 2026 స్టార్టింగ్ ఈజ్ నాట్ ఫేవరబుల్ టైం. సో మీరు ఏమి చేసినా కానీ అక్కడ సందర్భం ఏంటి, అక్కడ రేషనల్ ఫ్యాక్ట్స్ ఏంటి, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మీ ఆలోచన మ్యాచ్ అవుతుందా లేదా అన్నది చూసి ఈ బిజినెస్ లో ఉన్న వాళ్ళు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళు ఇది చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం. ఇది ఫస్ట్ ఆస్పెక్ట్. ఇది లేదు నేను నా ఈగో నా ప్రైడ్ తో చేస్తానంటే మాత్రం కాన్సిక్వెన్సెస్ వర్స్ట్ ఉంటాయి. ఇప్పుడు ఎందుకంటే అందరూ వాళ్ళకు కన్క్లూజన్కి ఏమి వస్తారంటే అరే నాకు ఏలినాటి శని ఆల్రెడీ January 1st నుంచి మళ్ళీ December 31st వరకు నాకు ఏలినాటి శని ఉంటుంది, అందులో ప్రథమ భాగం అది. సో కాబట్టి ఇది జరుగుతుందేమో అనుకుంటారు. ఏలినాటి శని ఇది కూడా చెప్తుందండి. ఎందుకంటే వీళ్ళు గమనించాల్సింది ఏంటంటే వీళ్ళకి ఏలినాటి శని ఉందని మాత్రమే అనుకుంటున్నారు. ఏలినాటి శని ఎక్కడ ఉంది వాళ్ళకి? శని మోక్ష స్థానంలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి మేడం, మేషరాశి మొదటి రాశి, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం అన్ని ఇలా వరుసగా ఉంటాయి. లాస్ట్ ఏంటి? మీనం. మీనం అంటేనే మోక్షం మేడం. అదే ఇప్పుడు శని ఎక్కడ ఉన్నాడు? మీనంలో ఉంటాడు. అందులో మేషరాశి వాళ్ళకి వ్యయంలో ఉంటాడు. సో శని ఇన్ జనరల్ మీనరాశిలో ఉండడం మోక్ష స్థానం అది. అట్ ద సేమ్ టైం వీళ్ళ రాశి నుంచి కూడా చూసుకుంటే కూడా వ్యయభావంలో 12th house లో ఉంటాడు. సో అర్థం ఏంటి? మీరు ఏవైతే ఎంతూజియాస్టిక్ గా మీ ఆప్టిమిజం తో మీరు ముందరకు వెళ్తారో, పరిస్థితుల్ని అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని కూడా మీరు దృష్టిలో పెట్టుకోకుండా మీ ఓన్ ఎంతూజియాజం, మీ ఓన్ ఎక్స్ట్రాసీతో వెళ్తారో అది ఈక్వల్ గా ఎక్కువ టైం తీసుకోదు మేడం. కింద పడేయడానికి, కొలాప్స్ చేయడానికి ఎక్కువ టైం తీసుకోవడానికి మోక్షంలో ఉంది. సో కాబట్టి అందులో వీళ్ళకి పంచమ భావంలో కూడా కేతు ఉంటాడు, డిటాచ్డ్ ప్లానెట్. సో కాబట్టి ఇందులో ఏం తెలుస్తుంది అంటే మీరు పార్ట్నర్షిప్ లో కనుక ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మేషరాశిలో పుట్టిన వాళ్ళు అడ్వెంచరస్ రిస్క్ తీసుకొని ఇన్వెస్ట్మెంట్ చేయకండి. రేపు పొద్దున మీ పార్ట్నర్ కూడా చేతులు ఎత్తేస్తాడు, బ్యాక్ స్టాబింగ్ చేసినా చేస్తాడు. ఒకటి ఏంటంటే మీకు వైరాగ్యం వచ్చే పరిస్థితి ఎప్పుడు వస్తుంది చెప్పండి మేడం హర్షిని గారు? అన్ని విషయాల్లో మీరు భావోద్వేగాల పరంగా దెబ్బతింటేనే వస్తుంది. డబ్బులు పోతే సంపాదించచ్చు, ఇవాళ మనకి పేరు ప్రతిష్టలు లేవు, సంపాదించవచ్చు, అవునా కదా? కానీ మీరు భావోద్వేగాల పరంగా దెబ్బతింటారు. ఎందుకంటే వీళ్ళకి మేషరాశి వాళ్ళకి దశమ లాభస్థానాధిపతి శని అవుతాడు. దశమ భావం అంటే ఉద్యోగం. సో ఉద్యోగస్తుల దగ్గర కూడా రావాలి ఇప్పుడు మనం. ఫస్ట్ ఉద్యోగస్తులందరికీ కూడా ఏంటంటే మీరు ఈ ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళి ఉద్యోగం చేయను, నేను ఇదే ఊర్లో చేస్తా, ఇదే ప్రాంతంలో చేస్తాను, నేను ఇంకొక చోటికి వెళ్ళి చేయను, ఇంకొక చోటికి వెళ్ళి చదవను, ఉన్న దాంట్లోనే ఉంటాను నేను అనుకుంటే మాత్రం ఈసారి మాత్రం వాళ్ళకి బెల్ట్ తీస్తుంది టైం. అంటే మీరు వేరే ప్రాంతాల్లో జాబ్ వస్తే వెళ్ళండి, వేరే ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాల్సి వస్తే వెళ్ళండి. లేదు ఒక దేశం నుంచి ఇంకొక దేశానికి వెళ్లాల్సి వచ్చింది, ఖచ్చితంగా వెళ్ళండి. సో సేఫ్ జోన్ లో ఉండకూడదు. అవాయిడ్ ద లేజినెస్. మేషరాశి వాళ్ళు పని ఉంటే ఎంత బాగా పని చేస్తారో, పని లేకపోతే అంత లేజీ కూడా ఉంటారు వాళ్ళు. సో కాబట్టి ఈ సంవత్సరం ఏం చెప్తుంది? వ్యయభావంలో ఉన్నటువంటి శని వీళ్ళకి డిజైర్ హౌస్ లో ఎవరున్నారు? కోరికలకు సంబంధించినటువంటి భావం 11th house. ఈ 11th house లో రాహు ఉన్నాడు. రాహు అన్ని రకాల కోరికల్ని మీ మనసులో వేసి రుబ్బుతుంటాడు, ఇట్లా సినిమాటిక్ గా గ్రాఫిక్స్ చూపిస్తాడు. కానీ దానికి తగ్గట్టుగా మీ కార్యాచరణ ఉంటుందా? అందుకే చెప్తున్నాను ఏంటంటే మీరు ఉన్న చోటే ఉంటాను, ఇక్కడే ఉద్యోగం చేస్తాను, నేను ఎక్కడికి వెళ్ళను, వేరే దేశాలకు వెళ్ళి చదువుకోవడం అట్లాంటి పనులు నేను చెయ్యను అనుకుంటే మాత్రం ఈ ఇయర్ 2026 మాత్రం మీకు అన్సర్టనిటీస్, ఏమని చెప్పాను? ద ఇయర్ ఆఫ్ అన్సర్టనిటీస్. ఏదన్నా జరగచ్చు. అంటే ఉన్నతమైన స్థాయి నుంచి మీరు కింద పడిపోవచ్చు. ప్లస్ ఇంకోటి, మీరు ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారు, మీరు ఎప్పటి నుంచో ప్రమోషన్ రావట్లేదు, లేదా 2025 లో మీరు అనుకున్న గ్రోత్ లేదు, 26కి వచ్చారు మీరు. సో అలాంటప్పుడు మీకు ఈ కంపెనీ నుంచి ఇంకో కంపెనీకి వెళ్ళిపోతాను, ఇది రాంగ్ డెసిషన్. ఎప్పటి వరకు? ఏప్రిల్ వరకు.
ఏప్రిల్ వరకు మీరు అక్కడే ఉండండి. ఓకే. అక్కడ ఉండండి, అవసరమైతే కొత్త స్కిల్ నేర్చుకోండి, లేదా కొత్త సబ్జెక్ట్ అందరూ డెవలప్ చేసుకోండి. ఎక్కువగా 2026 వీళ్ళకి ఏం సూచిస్తుందంటే సింగిల్ టాస్క్, ఐదర్ సింగిల్ టాస్క్ ఆర్ డ్యూయల్ టాస్క్, రెండన్నా ఉండాలి తప్ప మల్టీ టాస్క్ ఇక్కడ కాకపోతే అక్కడ, అక్కడ కాకపోతే అక్కడ అని అడ్వెంచరస్ స్టెప్స్ కెరియర్ లో మాత్రం వీళ్ళకి, అంటే ఓన్లీ ఎంప్లాయీస్ కి మాత్రం ఈజ్ నాట్ అడ్వైజ్డ్ టిల్ ఏప్రిల్. సో మే మాసం నుంచి కూడా వీళ్ళకి ఆర్థికంగా వీళ్ళు డెవలప్ అవుతారు. మే జూన్ నుంచి స్టార్ట్ చేసుకుంటే ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి, వీళ్ళకి జూలై టు నవంబర్ ఎక్స్ట్రాడినరీ టైం ఇది. ఒక్క సెప్టెంబర్ 21 అంటే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 21 ఇంకా తీసేస్తే జూలై టు డిసెంబర్, ఆల్మోస్ట్ నవంబర్ డిసెంబర్ వీళ్ళకి సూపర్ టైం ఇది. సో వీళ్ళు ఇయర్ స్టార్టింగ్ లో వీళ్ళు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఏ రంగాల్లో ఉన్న వాళ్ళకి ఇది సూట్ అవుతుంది అనుకున్నప్పుడు, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంటర్లింక్డ్ విత్ మనీ అండ్ ఫైనాన్సెస్. సో ఈ ఫైనాన్షియల్ గ్రోత్ ఇవన్నీ ఉండాలి అంటే మాత్రం వీళ్ళ సొంత ఆలోచనలు, సొంత భూమికను తీసుకొచ్చి దాన్ని మేనేజ్ చేయడానికి కోసం రకరకాల అప్పులు చేసి తల్లిదండ్రుల ప్రాపర్టీస్ మీద మళ్ళా లోన్స్ తీసుకోవడం, లేదా అత్తగారు మామగారు ప్రాపర్టీస్ మీద లోన్ తీసుకోవడం, ఇట్లాంటిది మాత్రం వీళ్ళు అస్సలు చేయకూడదు ఈ సంవత్సరంలో. ఈ సంవత్సరంలో వీళ్ళు స్థిరంగా బలంగా ఒక పని మీద వీళ్ళు ఏకాగ్రతతో ఉండి ఎటువంటి రిస్క్ కూడా వీళ్ళు మార్చ్ ఏప్రిల్ వరకు చేయకుండా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు అనుకున్న దానికన్నా ఎక్కువ వీళ్ళకి ఐడెంటిటీ వస్తుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకి సర్ప్రైజింగ్ సెన్సేషన్స్ ఉంటాయి. ఆన్ సైట్ అని మన వాళ్ళు ఈ మధ్య చాలా మంది వెళ్తారు కదా, అటువంటి అవకాశాలు కూడా వీళ్ళకి బలంగా ఉంటాయి. కాబట్టి వీళ్ళు ఒక విషయం సూటిగా చెప్పాలంటే వీళ్ళకి దే షుడ్ బి ఫియర్లెస్ ఫస్ట్. దే షుడ్ బి ఫియర్లెస్ అగైన్స్ ద ఆడ్స్ అండ్ టఫ్ సిచ్యువేషన్స్. అంటే మనం ఒకటి అనుకుంటే మేషరాశి వాళ్ళకి సహనం ఉండదు, అగ్ని రాశి కాబట్టి సహనం అస్సలు ఉండదు వాళ్ళకి. వాళ్ళు అనుకున్నది రిజల్ట్ రాలేదనుకోండి, ఆ రిజల్ట్ రావడం కోసం రకరకాల ప్రయత్నాలు చేసి మాడిఫై చేస్తారు తప్ప ఓపిక్గా ఉండలేరు. సో ఈ సంవత్సరంలో వీళ్ళకి దే షుడ్ బి ఫియర్లెస్ బట్ డెఫినెట్లీ ఈక్వల్లీ, ఇంకొక విషయం కూడా చెప్తే మీరు షాక్ అవుతారేమో, దే షుడ్ బి ఈక్వల్లీ సెల్ఫిష్. సో దిస్ ఇయర్ ట్యాగ్ లైన్ బి ఫియర్లెస్, బి సెల్ఫిష్, ఈ రెండు ట్యాగ్ లైన్స్ ని కనుక వీళ్ళు ఫాలో అయితే ఏప్రిల్ నుంచి వచ్చేటువంటి టైం వీళ్ళు చూసుకుంటే మాత్రం ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మ్ చేస్తారు వీళ్ళు. నాగనాథ్ గారు, ఫియర్లెస్ అంటే ఓకే, సమ్ టైమ్స్ కొన్ని సందర్భాల్లో చాలా డేర్ గా ఉండొచ్చు, కానీ బీ సెల్ఫిష్నెస్ అన్నారు, ఇదేంటి అసలు ఎవరు అన్నారు ఇట్లాగా? అందరూ సమాజం కోసం ఆలోచించండి, ఎలాంటి సెల్ఫిష్నెస్ లేకుండా బతకాలి అని చెప్తూ ఉంటారు, ఆల్మోస్ట్ పిల్లల ఏజ్ నుంచి చెప్తుంటారు. మీరేంటి సెల్ఫిష్నెస్ ఇదేంటండి, ఏం చెప్తున్నారండి? మేషరాశి వారు సెల్ఫిష్ గా ఉండాలి అని చెప్పడం అన్నది నేను ఎక్కడా వినలేదు. మీరు ఎందుకు చెప్తున్నారు అలాగా? మీకు మీరు అడిగిన ప్రశ్న 2026 ఎలా ఉంటుందండి? 2026 అంటే 12 నెలలు. అవునండి, 12 నెలల్లో మీరు అంటారు కదా 2025లో ఏం మార్పు లేదు, 2024 క్యాలెండర్లు మారుతున్నాయి తప్ప సంవత్సరంలో ఏం కొత్త ప్రగతి లేదు, పురోగతి లేదు. నిజమే కదండి, అది క్యాలెండర్స్ మారుతున్నాయి, మనకి కష్టాలు అలాగే కంటిన్యూ అవుతుంటాయి, ఒకసారి తగ్గుతుంటే ఒకసారి పెరుగుతుంటాయి, కానీ ఏం పెద్ద మార్పులు అయితే ఉండవండి. ఎందుకు లేవు మార్పులు? అదే కదా, ఎందుకు లేవు అంటే ఈ విశ్లేషణాత్మకమైనటువంటి ఆలోచన కార్యాచరణ లేకపోవడం వల్ల మార్పు లేదు. సో అదేంటి అనేది చెప్పే ఛాన్స్ ఇస్తే చెప్తా. చెప్పండి మీరు చెప్పాలి, వినాలి. బీ ఫియర్లెస్ అంటే బేసిక్ గా మేషరాశి వాళ్ళకి అసలు భయం ఉండదు, దే ఆర్ ఫియర్లెస్ పీపుల్. అదే వాళ్ళతో సమస్య. అర్థమైందండి? వాళ్ళతో సమస్య ఏంటంటే దే ఆర్ ఫియర్లెస్. దే ఆర్ ద మోస్ట్ ఫియర్లెస్ అండ్ మోస్ట్ బోల్డ్ అడ్వెంచరస్ పీపుల్. ఎప్పుడు రిస్క్ కి దగ్గరగా ఉంటారు అనమాట, ఫిజికల్ తీసుకొని రిస్క్ తో ఉంటారు అనమాట ఎప్పుడు. సో వీళ్ళు ఫియర్లెస్ అంటే ఇక్కడ ఏంటంటే వీళ్ళు ఎప్పుడు కూడా ఒక ఇద్దరు వ్యక్తుల్ని లేదా ఒక్క వ్యక్తికైనా వీళ్ళు ఒక లీడర్ లాగా ఉండాలి, వాళ్ళ కోసం ఏదైనా చెయ్యాలి అన్న విషయంలో వీళ్ళు సెల్ఫ్ సాక్రిఫైసింగ్ చాలా చేస్తారు. సో ఈ సెల్ఫ్ సాక్రిఫైసింగ్ చేసే క్రమంలో వీళ్ళకు ఒక భయం ఉంటుంది, అభద్రతా భావం. ఏంటంటే నేనున్న సమాజంలో నా ఇంపార్టెన్స్ తగ్గిపోతుందేమో, నేను కోరుకున్న ఐడెంటిటీ రాదేమో, నేను ఒకవేళ నా స్నేహితులకి, నా బంధువులకి లేదా నా కంపెనీ ఎంప్లాయీస్కి వీళ్ళ కోసం నేను ఇంత కష్టపడి ఇంత చేస్తున్నాను, ఆ ఫైనాన్షియల్ పెయిన్ ఎవరికి తెలియకుండా మేనేజ్ చేస్తారు. మీకు మేషరాశి వాళ్ళ గొప్పతనం అది. కానీ వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు ఇన్ రిటర్న్? ఆ ఐడెంటిటీ ఉంటుంది చూడండి, ద ఐడెంటిటీ, ద కైండ్ ఆఫ్ అప్రిసియేషన్, అప్లాస్, అండ్ పీపుల్ షుడ్ లుక్ ఎట్ యూ, అంటే మిమ్మల్ని ఇట్లా గొప్పగా చూడాలి, అది దూరం అయిపోతారేమో అన్న భయం వీళ్ళకి ఈ ఇయర్ లో చాలా చేజ్ చేస్తుంది వీళ్ళని. అంటే దే షుడ్ నాట్ బాదర్డ్ అబౌట్ దీస్ కైండ్ ఆఫ్ వెరీ సిల్లీ థాట్స్. నిన్ను ఎవరైనా గుర్తించరేమో, నెగ్లెక్ట్ చేస్తారేమో, నన్ను పట్టించుకోరేమో,
నేను ఇంత కష్టపడ్డాను గుర్తింపు వస్తుందో లేదో. ఒక రకంగా చెప్పాలంటే ద ఐడెంటిటీ. యూ షుడ్ నాట్ బి ఫియర్ఫుల్ అబౌట్ ఐడెంటిటీ. యూ షుడ్ బి ఫియర్లెస్ టు పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్. టు ఇయర్ ఆఫ్ ద ఈ సంవత్సరంలో మేషరాశి వాళ్ళకి బీ ఎ పర్ఫార్మర్ అని చెప్తాం. డోంట్ బి సైకలాజికల్, అంటే ఆలోచనలు చేస్తూ కూర్చొని ఇంకా రేపు చేద్దాం ఎల్లుండి చేద్దాం కాదు. యూ జస్ట్ గెట్ ఇన్ టు ద వాటర్ అండ్ పర్ఫార్మ్ యువర్ సెల్ఫ్. స్విమ్మింగ్ పూల్ లో దిగి ఈత కొట్టడమే, స్విమ్మింగ్ పూల్ లో వెళ్ళిన తర్వాత అక్కడ చూసుకొని అది కాదు. అక్కడ యూ షుడ్ బి ఎ పర్ఫార్మర్. ఎప్పుడైతే మీరు ఈ 2026 లో మీ స్కిల్, మీ ఇంటెలిజెన్స్, మీ ఇమాజినేషన్ అంతా కూడా మీరు యూజ్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా ఈ సెకండ్ ఆస్పెక్ట్ ఇస్ వెరీ సిల్లీ ఆస్పెక్ట్ ఇస్ ఐడెంటిటీ. సో అంతకంటే గొప్ప అచీవ్మెంట్ వీళ్ళకి ఉంటుందని నేను ఆల్రెడీ చెప్పాను వీళ్ళకి. ఒక రకంగా చెప్పాలంటే ఈ 2026 మేషరాశి వన్ ఆఫ్ ద బెస్ట్ రాశిస్ హూస్ గోయింగ్ టు బెనిఫిట్. అంటే మేషరాశి వాళ్ళకి చాలా లాభాలు జరుగుతాయి ఈ సంవత్సరంలో, ఆర్థిక పరమైన విషయాలు. అండ్ అట్ ద సేమ్ టైం మీకు సెల్ఫిష్నెస్ అంటే మీకు చెప్తున్నా మీనింగ్. బీ సెల్ఫిష్ అంటే ఏంటంటే మీరు ఇందాకన్నా చూడండి, చిన్నప్పటి నుంచి మనకి ఇట్లా ఉండు అట్లా ఉండు, త్యాగం చేయి, పేదవాళ్ళకి దానం చేయి, అది చేయి అని చెప్తారు కదా. వీళ్ళు సెల్ఫిష్నెస్ అంటే జ్యోతిష శాస్త్రంలో ఏం రాసి ఉంటుంది తెలుసా? 3 రాశుల గురించి రాసి ఉంటుంది. వీళ్ళు చాలా అంటే వాళ్ళ సొంత లాభం లేదే పని చేయరు, వీళ్ళ కొంచెం స్వార్థ బుద్ధి ఉంటుంది రాసి ఉంటుంది. 3 రాశులు ఇదే మేషరాశి రాసి ఉంటుంది. కానీ దాని మీద వర్క్ చేస్తే తెలిసింది ఏంటంటే మేషరాశి వాళ్ళు స్వార్థం కోసం పనిచేయరు, వాళ్ళు గుర్తింపు కోసం పనిచేస్తారు. కానీ బుక్స్ లో ఏం రాసి ఉంటుంది మీకు? ఆ గుర్తింపును కూడా స్వార్థం కింద యాడ్ చేసి రాశారు. ఓకే, సో బీ సెల్ఫిష్ అంటే అర్థం ఏంటంటే వీళ్ళు యు ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్. మీతోని మీరు ఉండడం వేరు. నాది, నేను, నాకే కావాలి, నేను తప్ప ఎవరు ఉండకూడదు అనే భావన కాదు అక్కడ సెల్ఫిష్నెస్ అంటే. సెల్ఫిష్నెస్ మీన్స్ యూ హ్యావ్ టు బీ విత్ యువర్ సెల్ఫ్. వెన్ యూ ఆర్ బీయింగ్ విత్ యువర్ సెల్ఫ్, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ సెల్ఫిష్నెస్. సో మేషరాశి వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేస్తారు? వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళు, కుటుంబ సభ్యులు, స్నేహితులు, వాళ్ళ గుర్తింపు, వాళ్ళ మన్ననలు, అంటే వీళ్ళకు ఉన్నటువంటి చాలా గొప్ప లక్షణాల్లో సెల్ఫ్ సాక్రిఫైజింగ్ నేచర్ ఉంటుంది. దే ఆర్ వెరీ గుడ్ ఇనిషియేటర్స్. దే ఆర్ వెరీ గుడ్ ఎట్ నర్చరింగ్ ఎనీవన్ డ్యూరింగ్ ద టఫ్ టైమ్. ఇన్ని గొప్ప లక్షణాలు ఉన్నోళ్ళు ఎందుకు పనికి మాలినోళ్ళ గుర్తింపు ఎందుకు నీకు? నువ్వు ఎప్పుడైతే పనికి మాలినోళ్ళని నువ్వు డిస్కనెక్ట్ చేయకుండా, ఐసోలేట్ కాకుండా, ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ గొప్పతనం నీకు తెలియదు. యూ విల్ నెవర్ రియలైజ్ దట్ వాట్ ఈస్ ద గ్రేట్నెస్ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ రియలైజింగ్ దట్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అ అల్టిమేట్ సజెషన్ టు బీ సెల్ఫిష్ ఇన్ దిస్ ఇయర్. అంటే మీ లోపల మీరు ఉన్నటువంటి అంతర్గత శక్తి, గొప్ప గొప్ప లక్షణాలు ఏవైతే ఉన్నాయో మీరు దాంతో కనెక్ట్ అయ్యండి. ప్రపంచంతో మీరు కనెక్ట్ అయినప్పుడు ఏమవుతుంది? మీరు వీక్ అయిపోతారు. ఎందుకంటే మీరు ఒక వీక్ సొసైటీకి మీరు లీడర్ గా ఉన్నప్పుడు మీరు ఏమవుతారు? మీరు వీక్ గానే ఉంటారు. ఓకే, సూపర్ అవునా కదా? వీక్ సొసైటీకి మీరు లీడర్ అయితే ఏం లాభం అండి. కానీ యూ బీ ఏ బాస్ టు యువర్ సెల్ఫ్. సో ఇందులో వీళ్ళు గమనించాల్సింది ఈ సెల్ఫిష్నెస్ అన్నప్పుడు అనవసరమైనటువంటి త్యాగాలు చేయకండి. ఎందుకంటే వీళ్ళు చాలా చేస్తారు. ఓకే, అనవసరమైన వ్యక్తుల్ని నమ్మి వాళ్ళని పోషించి వాళ్ళకి జీవితం ఇవ్వడానికి ప్రయత్నం చేయకండి. ఈ సంవత్సరం మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే డబ్బులు దాచిపెట్టుకోండి, సేవింగ్స్ ఇంప్రూవ్ చేయండి, లైఫ్ స్టైల్ ఎక్స్పెండిచర్ తగ్గించుకోండి. ఇవన్నీ ఎప్పుడు పాసిబుల్ అవుతాయి? వెన్ యు ఆర్ కంప్లీట్లీ విత్ యువర్ సెల్ఫ్. వెన్ యు ఆర్ సరౌండెడ్ బై idiots, donkeys, sometimes you will not realize that. Sometimes you may not realize that you are one amongst those donkeys. To realize that, you have to be with yourself. That being yourself is selfishness. You are being with yourself itself is a selfishness. కాబట్టి ఆ అంతర్యం అర్థం చేసుకొని ఈ సంవత్సరం కనుక వీళ్ళు if they can nicely get along with all the discussion points I've explained, సో ఈ సంవత్సరం వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. చాలా లోతుగా విశ్లేషించి చాలా సెన్సిటివ్ విషయాన్ని చాలా క్లియర్ గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులందరికీ, హిట్ టీవీ ప్రేక్షకులందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది